హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా వ్లాగ్స్. ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైన దమ్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, కారం, ఆయిల్, గరం మసాలా పౌడర్, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పసుపు, జీరా అండ్ ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, కాశ్మీరీ చిల్లీ పౌడర్. చూసేసారు కదండి కావాల్సిన పదార్థాలు. మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి చికెన్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచాడు పసుపు, సరిపడంత ఉప్పు, సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకొని అందులోకి మనం ఫ్లేవర్ కోసం, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుందాము. మనం కోసి పెట్టుకున్న నిమ్మకాయ, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మరీ లావుగా కట్ చేసుకోవద్దండి. మనం బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్కి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అన్నీ ఒకటేసారి వేసేయవద్దు, నూనె పొంగిపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీరు చూసారు కదా, మేము ఒక రౌండ్ ఆఫ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ వేసాక మనం మంచిగా కలుపుకోవాలండి. అలాగే వదిలేస్తే ఆనియన్స్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఈ టెక్స్చర్లో అవ్వాలండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కాజు యాడ్ చేసుకుందాము. కాజు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా మంచిగా ఎన్హాన్స్ అవుద్ది. సో మనము కాజు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒక ప్లేట్లోకి పెట్టుకొని చల్లార్చుకోవాలి. దీన్నే మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కడాయిలో నూనె పెట్టుకొని అందులోకి సాజీరా వేసుకోవాలి. అలాగే కొంచెం జింజర్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. జింజర్ పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు కారము, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మసాలా అంతా నూనెలో మంచిగా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని మనం మంచిగా వేగించుకోవాలన్నమాట. నూనె మొత్తం పైకి తేలేదాకా మంచిగా వేగాలి. ఇది చూసారు కదా. ఇప్పుడు ఇలా నూనె తేలిన తర్వాత ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుతున్నాం. మనము కింద ఆ వేగిన మసాలా అంతా చికెన్ ముక్కలకి మంచిగా పట్టాలన్నమాట. సో మనం మంచిగా ఇలా కలుపుకొని పెట్టుకుందాము. ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సపరేట్గా వాటర్ ఏం అవసరం లేదండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ మిక్సీలోనే కొన్ని వాటర్ వేసి నీట్గా ఇట్లా చేసుకొని మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. మీరు కొంచెం టేస్ట్ చూసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే అది ఫ్లేవర్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాము ఫర్ ప్రాపర్ కలర్. ఇప్పుడు కొంచెం మూత పెట్టుకొని చికెన్ మంచిగా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా నూనె అంతా ఎంత మంచిగా తేలిందో. ఇప్పుడు దీంట్లోకి మనం గార్నిషింగ్కి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాము. ఆ మసాలాస్ అన్నీ మంచిగా ఉడికేదాకా. చికెన్ బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలండి. చూసారు కదా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులోకి మనము ఇంకొంచెం ఈ చికెన్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటి అని అంటే, ఒక చిన్న గిన్నెలోకి కాల్చిన బొగ్గులు తీసుకొని అందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి.
నెయ్యి యాడ్ చేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనితా వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.